దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్లో మాత్రం తేలిపోయింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పర్యాటక పాకిస్తాన్ వైట్ వాష్ కు గురైంది. కేప్ టౌన్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో పాక్పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో సౌత్ ఆఫ్రికా సొంతం చేసుకుంది. కాగా తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్ లో మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ఓవర్ నైట్ స్కోర్ 213 ఫర్ 1 తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖరికి 122.1 ఓవర్లో 478 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సఫారీల ముందు పాకిస్తాన్ కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగలిగింది. ఇక 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లో ఊదిపడేసింది. డేవిడ్ బెడింగ్హామ్ మార్క్రమ్ ధాటిగా ఆడి మ్యాచ్ ను ముగించారు. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ లో 615 పరుగుల భారీ స్కోర్ చేయగా పాకిస్తాన్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్ లో 194 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో చెలరేగిన రికెల్టన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మార్కో యాన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. ఈ సిరీస్ లో బౌమా కూడా అద్భుతంగా ఆడాడు. కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ WTC ఫైనల్ బర్త్ ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.